చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1630 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు భవిష్యత్తులో భారత చరిత్రను మార్చబోతున్నాడని అప్పటికీ ఎవరికీ తెలియదు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ తల్లి జిజియాబాయ్ ఆయనకు ధైర్యం, ధర్మం, దేశభక్తి విలువలను నేర్పింది. రామాయణం, మహాభారతం కథలు చెప్పి వీరత్వం పట్ల ఆకర్షణ కలిగించింది. చిన్నప్పటి నుంచే శివాజీకి ఒక లక్ష్యం స్పష్టంగా ఉండేది: స్వరాజ్యం, మనమే పాలించే రాజ్యం. యువకుడిగా ఎదిగిన శివాజీ మహారాజ్ కోటలను స్వాధీనం చేసుకున్నారు. శత్రువులతో తెలివిగా యుద్ధాలు చేశారు. గెరిల్లా యుద్ధ విధానాన్ని విజయవంతంగా ఉపయోగించారు. ఆయన యుద్ధాలు కేవలం భూమి కోసం కాదు, ప్రజల గౌరవం, ధర్మరక్షణ కోసం. శివాజీ మహారాజ్ 1674వ సంవత్సరంలో రాజ్యాభిషేకం చేయించుకొని ఛత్రపతిగా ప్రకటించబడ్డారు. ఆయన పరిపాలనలో రైతులకు రక్షణ, మహిళలకు గౌరవం, ధర్మానికి సమానత్వం, ప్రజలకు న్యాయం ఇవన్నీ ముఖ్యంగా పాటించబడ్డాయి. శివాజీ మహారాజ్ ఒక యోధుడు మాత్రమే కాదు, దూరదృష్ట కలిగిన రాజు, ప్రజల కోసం పోరాడిన నాయకుడు, ధైర్యం, తెలివితేటల ప్రతీక. అందుకే ఆయన జన్మదినాన్ని శివాజీ జయంతిగా ఘనంగా జరుపుకుంటారు. 1630 సంవత్సరంలో జన్మించిన ఆ బాలుడు భారతదేశ చరిత్రలో ఒక చిరస్థాయి నాయకుడిగా నిలిచిపోయారు. ధైర్యం, ధర్మం, దేశభక్తి, శాశ్వత కీర్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం మనకు స్ఫూర్తి, స్వాభిమానం, స్వరాజ్యం విలువలను నేర్పుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.